నమస్కారం. నా పేరు పోల్సాని సంపత్రావు, పెద్దపల్లి బీజేపీ సీనియర్ నాయకులు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల పరం కొనసాగుతుంది. భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకంతో కానీ విశ్వాసంతో కానీ అంతర్జాతీయ విదేశాలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్న క్రమంలో భారతదేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాయి. దానికి నిదర్శనమే 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. ఏదైతే అవినీతి మీద పోరాటం కోసం పుట్టినటువంటి పార్టీ అవినీతిలో కూరుకుపోయి బీజేపీ సునామీలో చీపురుగట్ట చెల్లా చెదరై ఓటమి పాలు చూసిన విషయం చూసింది. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోయే 23 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసి 3 స్థానాలకు గాను 3 స్థానాలు కైవసం చేసుకోబోతుంది. అందులో 2 టీచర్స్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, అలాగే మెదక్ 4 జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్యే సంబంధించి మా యొక్క బీజేపీ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి గారు చిన్నమైలు అంజిరెడ్డి గారు. వారు దాదాపు 2001 నుంచి దాదాపు 24-25 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా వాణిజ్య వ్యాపారం చేసుకుంటూ కూడా ప్రజా జీవితంలో వారు ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో అమోఘమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో చాలా ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లలో మినరల్ వాటర్లు కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, అలాగే స్పోర్ట్స్ కిట్స్ కానీ, స్పోర్ట్స్ మెన్స్కి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా సెలెక్ట్ అయిన వారికి ఆర్థిక సాయం కానీ, అలాగే కరోనా టైంలో దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు శానిటేషన్ కానీ, వంట సామాను కానీ అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా అట్లా చాలా రకాలుగా. అలాగే ప్రతి సంవత్సరం మైత్రి గ్రౌండ్లో స్టేట్ లెవెల్ టోర్నమెంటు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ, అలాగే రైతులకు దాదాపు 1 సంవత్సరం 2.5 సంవత్సరాల క్రితం వడగండ్ల వానతోటి ఒకేసారి రైతులు కుదేలైన పరిస్థితుల్లో దాదాపు వాళ్ళ సొంత ఖర్చులతో 40 లక్షల రూపాయలతోటి రైతులకు ఆర్థిక సాయం, పంట నష్టం చేయడం జరిగింది. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వారి గురించి చెప్పాలంటే వారు వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా వారు ప్రజా జీవితంలో భాగస్వామి అయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరు వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వారి యొక్క టికెట్ తెచ్చుకోవడం జరిగింది. కానీ ఆపోజిట్ పార్టీ నరేందర్ రెడ్డి గారు క్లియర్ కట్ వ్యాపారవేత్త. వాళ్ళు ఎప్పుడూ రాజకీయాల్లో లేరు. వాళ్ళు ఇప్పుడు పైసలు పెట్టి కోట్లు కుమ్మరించి ఎంతోమంది పేద ప్రజల పేరెంట్స్ను, విద్యార్థి తల్లిదండ్రుల రక్తాన్ని పిండి తాగి వసూలు చేసినటువంటి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. కావున దయచేసి విఘ్నులైన మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే టీచర్స్ కానీ, సమాజానికి మార్గనిర్దేశం చేసే టీచర్స్ కూడా ఈ మన ఓటర్లో ఉన్నారు. కాబట్టి అందరూ ఆలోచించి భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి చిన్నమైలు అంజిరెడ్డి గారికి మీ యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటించి ఎమ్మెల్సీ గవర్నమెంట్ మీద ప్రశ్నించే గొంతును గెలిపించాలి. ఎందుకంటే గవర్నమెంట్ బలపరిచిన వ్యక్తులను గెలిపిస్తే వాళ్ళు నిరుద్యోగుల పట్ల కానీ వ్యవస్థ మీద ప్రశ్నించే హక్కు వాళ్ళు కోల్పోతారు. ఎందుకంటే నిన్నగాక మొన్న చూసినాం మనం, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు ఏమైందో బీసీ కులగాండ మీద వారు మండలిలో ప్రశ్నించినందుకు వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వారిని సస్పెండ్ చేసే పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు ఎవరు గెలిచినా కూడా గవర్నమెంట్ ప్రశ్నించే సాహసం చేయరు, ఆ స్థాయిలో లేరు. కాబట్టి గవర్నమెంట్ను ప్రశ్నించే గొంతుగా అంజిరెడ్డి గారు కాబట్టి తప్పకుండా మీ యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించి అంజిరెడ్డి గారి యొక్క గెలుపు కృషి చేసి భారీ మెజారిటీతో గెలిచే విధంగా మీ యొక్క అమూల్యమైన పట్టభద్రుల ఓటు మొదటి ప్రాధాన్యత నెంబర్ 1 ఓటు మాత్రము అంజిరెడ్డి గారికి వేసి పూర్తి సంపూర్ణ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.